హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి రెసిపీ చూసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: టమాటా, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొన్ని పల్లీలు, 2 చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా ఒక చిన్న బాండీ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు వేసుకుంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీ కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చడికి ఎప్పుడూ కూడా కొంచెం పచ్చిమిరపకాయలు స్పైసీగా ఉంటే బాగుంటుంది. 4-5 వెల్లుల్లిపాయలు వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి రెండో వైపు కూడా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు టమాటాల్లో నుంచి వాటర్ వస్తాయండి. వాటర్ అంతా వినికిపోయే వరకు నూనె అనేది పైకి తేలాలి. పచ్చిమిరపకాయలు టమాటాలు నూనెలో బాగా మగ్గాలి. ఇప్పుడు పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది, నిలవ ఉంటుంది. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న రోట్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా దంచుకోవాలి. బాగా దంచుకున్న తర్వాత మగ్గించుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి బాగా నూరుకోవాలి. అలాగే మగ్గించుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం కలిసేలా ఒకసారి నూరుకొని కొంచెం జీలకర్ర మొత్తం కలిసేలా ఒకసారి నూరుకొని కొంచెం ఉప్పు మొత్తం కలిసిపోయేలా ఒకసారి రుబ్బుకోవాలి. అలాగే 2 చిన్న ఉల్లిపాయలు పచ్చగా దంచుకోవాలండి. చిన్న ఉల్లిపాయలు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలితే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. అలాగే వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసుకొని పచ్చడిలో వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిసేలా రుబ్బుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి. ఇది టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.